గాయత్రి హాస్పిటల్కి చేరుకుంటుంది. అక్కడ సీరియస్ కండిషన్లో ఉన్న రుక్మిణిని చెక్ చేసి ఇమీడియట్గా సర్జరీ చేయాలి. మిసెస్ రుక్మిణి గారి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడాలి అని అంటుంది. ఎస్ మ్యామ్, బయట ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు అని అంటుంది. నర్స్ యా అని చెప్పి బయటకి వెళ్తుంది. బయట అజిత్ ఉంటాడు. వాట్ హ్యాపెన్ డాక్టర్, ఆంటీకి ఎలా ఉంది అని అడుగుతాడు. ప్రజెంట్ రుక్మిణి గారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. వెయిట్, మీరు ఆంటీ అన్నారు కదూ అని అడుగుతుంది. ఎస్ డాక్టర్, రుక్మిణి ఆంటీ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అని చెప్తాడు. ఎక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ అని అడుగుతుంది. అది అని అంటాడు. మీ పేరు? అజిత్. ఓకే అజిత్ గారు, రుక్మిణి గారి పిల్లలు వచ్చి సైన్ చేస్తే స్టార్ట్ చేస్తాము. అది మా హాస్పిటల్ రూల్. ఫాస్ట్గా మీ ఫ్రెండ్ని రమ్మనండి అని చెప్తుంది. షూర్ డాక్టర్ అని అంటాడు అజిత్. అజిత్ ప్రియాకి కాల్ చేస్తాడు. ప్రియా కాల్ బయటకి వచ్చి లిఫ్ట్ చేస్తుంది. హలో ప్రియా, మీ అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. నువ్వు వచ్చి సైన్ చేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఫాస్ట్గా రా ప్రియా, టైం లేదు అని అంటాడు అజిత్. వస్తున్నాను అని చెప్పి కాల్ ఎండ్ చేసేస్తుంది. విక్రమ్కి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ప్రియా. అజిత్ ప్రియాని చూస్తాడు. నాతో రా అని చెప్పి ప్రియాని తన వెంట తీసుకొని వెళ్ళి సైన్ చేయిస్తాడు. ప్రియా సైన్ చేసి ఐసీయూ దగ్గరకు చేరుకుంటుంది. ఆపరేషన్ చేయబోతుంటే రుక్మిణి ఒక్కసారి నా కూతురుతో మాట్లాడాలని అడుగుతుంది. గాయత్రి సరే అని చెప్పి నర్స్ వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అని అంటుంది. నర్స్ బయటకి వచ్చి అజిత్ని ప్రియాని లోపలికి రమ్మని చెప్తుంది. ప్రియా లోపలికి వెళ్ళబోతుంటే ప్రియాకి ఇంతలో గాయత్రి కనిపిస్తుంది. ప్రియా అక్కడే ఒక నర్స్ వెళ్తుండగా తన దగ్గర నుంచి ఒక మాస్క్ అడిగి తీసుకొని పెట్టుకొని లోపలికి వెళ్తుంది. రుక్మిణి ప్రియాని చూస్తుంది. ప్రియా అని అంటుంది. ప్రియా రుక్మిణి దగ్గరకు వెళ్ళి కూర్చొని రుక్మిణి చేతులు పట్టుకొని ఏడుస్తుంది. నేను చచ్చిపోతానా అని అంటుంది రుక్మిణి. నీకు ఏమీ కాదమ్మా, నేను ఏమీ కానివ్వను అని అంటుంది ప్రియా. నర్స్ మ్యామ్ సర్జరీకి టైం అవుతుంది, మీరు ప్లీజ్ ఇక వెళ్ళిపోండి, పేషెంట్ ఎమోషనల్ అవుతున్నారు అని అంటుంది. ప్రియాని అజిత్ పద అని చెప్పి బయటకి తీసుకొని వెళ్తుండగా గాయత్రికి ప్రియా అని సీత అనేసరికి అనుమానం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఒక్కసారి మీ మాస్క్ తీస్తారా అని అంటుంది. ప్రియాకి ఏం చెప్పాలో అర్థం కాదు. హలో మిమ్మల్నే, ఒక్కసారి మీ మాస్క్ తీయండి అని అడుగుతుంది. ఇంతలో గాయత్రికి కాల్ వస్తుంది. ప్రియా దొరికిందే అదును అనుకొని ప్రియా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. గాయత్రికి విక్రమ్ కాల్ వస్తుంది. సారీ విక్రమ్ అని మనసులో అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి సర్జరీ స్టార్ట్ చేస్తుంది. 3 గంటల తర్వాత గాయత్రి బయటికి వస్తుంది. ప్రెజెంట్ సర్జరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అంటుంది. కానీ 2 రోజుల్లో ఇంకో ఆపరేషన్ చేయాలి అని చెప్తుంది. ప్రజెంట్ పేషెంట్ మత్తులో ఉన్నారు అని 2 గంటల్లో మత్తు వదులుతుంది అని గాయత్రి అంటుంది. అజిత్ ప్రియా సరే అని అంటారు. అప్పటికే సమయం 7 అవుతుంది. రుక్మిణిని నార్మల్ రూమ్లోకి తీసుకొని వెళ్తారు. రూమ్ లోపల ప్రియా అజిత్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో నర్స్ వచ్చి రుక్మిణి గారి బిల్ పే చేయాలి, నాతో రండి అని అంటుంది. కానీ ప్రియా దగ్గర అన్ని డబ్బులు లేవు. అజిత్ కనీసం ప్రియాని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నర్స్ వెనక వెళ్ళిపోతాడు. వెళ్ళి బిల్ పే చేస్తాడు. సార్ 2 lakhs అని అంటారు. ఏమాత్రం ఆలోచించకుండా బిల్ పే చేస్తాడు అజిత్. బిల్ పే చేసిన తర్వాత రుక్మిణి రూమ్లోకి వెళ్తాడు. ప్రియా ఏమీ మాట్లాడదు. ప్రియాకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాదు. ప్రియా కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలవుతాయి. అజిత్ టిష్యూ ఇచ్చి ఎన్నిసార్లు చెప్పాను, మేకప్ చెరిగిపోతే మళ్ళీ నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ప్రియా నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది. ప్రియా కళ్ళల్లో అజిత్ పట్ల కృతజ్ఞత కనిపిస్తుంది. అజిత్ ప్రియా చూస్తుండగా, ప్రియా నాకు తెలుసు నేను చాలా అందంగా ఉంటానని, కానీ నువ్వు అలా చూడకు అని అంటాడు. ప్రియా మళ్ళీ నవ్వుతుంది. ఇంతలో నర్స్ మళ్ళీ వస్తుంది. మిస్ ప్రియా, రుక్మిణి గారికి ఎగ్జాక్ట్గా మళ్ళీ 2 days తర్వాత సర్జరీ చేయాలి. ఈరోజు 2 lakhs ఖర్చు అయ్యింది, ఈసారి 10 lakhs వరకు అవుతుంది అని అంటుంది నర్స్. నేను అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటాను అని అంటాడు అజిత్. సరే అని చెప్పి నర్స్ బయటికి వెళ్ళిపోతుంది. అజిత్ 2 days టైం ఉంది కదా,
నేను చూసుకుంటాను అని అంటుంది ప్రియ. నువ్వు ఎలా చూసుకుంటావు ప్రియా అని అంటాడు అజిత్. ఇప్పటికే చాలా చేశావు. ఇప్పుడు నేను చూసుకుంటానురా. తాత నాకు డబ్బులు ఇవ్వాలి. నేను తాత దగ్గర నుంచి తీసుకొని కడతాను అని అంటుంది. ఏమీ అవసరం లేదు. మా ఆంటీకి నేను కట్టుకోలేనా ఏంటి అని అంటాడు అజిత్. ప్రియా నవ్వి ఇప్పటికే చాలా చేశావు, ఇంకా వద్దు అని అంటుంది. అజిత్ మళ్ళీ మాట్లాడే లోపే ఉష్ నోరుమై ఆపే, ఇంకా ఏమీ మాట్లాడొద్దు అని అంటుంది ప్రియా. ఇద్దరు నవ్వుతారు. టైం 9:30 PM అవుతుంది. రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచింది. ప్రియా ప్రియా అని అంటుంది. అమ్మా లేచావా అని అంటుంది ప్రియా. మెల్లగా రుక్మిణి దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. అలా ప్రియా అజిత్ రుక్మిణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గాయత్రి వస్తుంది. లోపలికి రాబోతున్న గాయత్రి ప్రియాని చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. 2 నిమిషాల పాటు అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత కోలుకుని ప్రియా పని చెప్తా అని అనుకుని మళ్ళీ ఇది కరెక్ట్ వే కాదు అని తలుపు తడుతుంది. ప్రియా గాయత్రిని చూసి మాస్క్ పెట్టుకుంటుంది. గాయత్రి ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుందామని అనుకొని లోపలికి వెళ్తుంది. హలో రుక్మిణి గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతుంది. బాగానే ఉంది డాక్టర్ గారు అని అంటుంది రుక్మిణి. ఈమె మీ కూతురే కదా అని అడుగుతుంది ప్రియా వైపు చూస్తూ. ప్రియా అవును అన్నట్టు తల ఊపుతుంది. ఓ ఐ సీ అని అంటుంది గాయత్రి. గాయత్రి మెల్లగా తన ఫోన్ తీసి, విక్రమ్ నువ్వు రాలేని కండిషన్లో ఉన్నావని నాకు తెలుసు, కానీ నువ్వు రావాల్సిందే. నీకు ఒక నిజం తెలియాలి. ఫాస్ట్గా అపోలో హాస్పిటల్లోకి వచ్చి రూమ్ నంబర్ 505లోకి రా, అర్జెంట్ అని మెసేజ్ చేస్తుంది. విక్రమ్ మెసేజ్ చూసి రాజేష్ అపోలో హాస్పిటల్కి పద అని అంటాడు. ఏమైంది విక్రమ్ అని అడుగుతాడు రాజేష్. ఫోన్ ఇచ్చి ఏమో నాకు తెలీదు అని అంటాడు విక్రమ్. రాజేష్ మెసేజ్ చూసి విక్రమ్ని తీసుకొని వెళ్తాడు. అజిత్ అండ్ మీరు ప్రియా కదూ? హా. రుక్మిణి గారికి బాగా రెస్ట్ కావాలి. 2 డేస్లో ఇంకో సర్జరీ చేయాలి కాబట్టి ఈరోజు రేపు మాత్రమే మీరు రుక్మిణి గారికి తినడానికి ఏమైనా పెట్టండి. తర్వాత 1 డే తినడానికి ఏమీ పెట్టకూడదు అని చెప్తుంది. అవి ఇవి చెప్తూ వాళ్ళని మాటల్లో పెడుతుంది గాయత్రి. 40 నిమిషాల తర్వాత గాయత్రికి మెసేజ్ వస్తుంది. నేను హాస్పిటల్కి వచ్చాను అని చెప్తాడు. ఆగు, నేను కిందకి వస్తున్నా అని మెసేజ్ పెడుతుంది గాయత్రి. ఓకే అని విక్రమ్ మెసేజ్ పెడతాడు. ప్రియా గారు, అజిత్ ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళకండి, మీకు ఇంకా ఒకటి చెప్పాలి అని అంటుంది గాయత్రి. అలా చెప్పి ఫాస్ట్గా కిందకి వెళ్ళి విక్రమ్ని కలుస్తుంది. హే గాయత్రి, ఏమైంది అని అంటాడు విక్రమ్. విక్రమ్, అది ప్రియాకి అమ్మ ఉందా అని అడుగుతుంది. ఇది అడగడానికి నన్ను పిలిచావా అని అంటాడు విక్రమ్. అబ్బా చెప్పు అని అంటుంది గాయత్రి. అది ఒక కార్ యాక్సిడెంట్లో ప్రియా వాళ్ళ అమ్మగారు స్పాట్లో చనిపోయారు. అంకుల్ 2 డేస్ ఐసీయూలో ఉండి ఆ తర్వాత చనిపోయారంట. ఓ అవునా, నాతో పద అని చెప్పి రాజేష్ తోస్తున్న వీల్ చైర్ గాయత్రి తోసుకుంటూ రుక్మిణి ఉన్న రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. రూమ్ బయట నుంచి విక్రమ్ ప్రియాని చూస్తాడు. ప్రియా లోపల రుక్మిణికి జ్యూస్ తాగిస్తూ కనిపిస్తుంది. ఎవరు తను? ప్రియా ఎవరికి జ్యూస్ తాగిస్తుంది అని గాయత్రిని అడుగుతాడు విక్రమ్. అజిత్ కూడా ఇక్కడే ఉన్నాడేంటి అని అంటాడు విక్రమ్. ఆమె ప్రియా వాళ్ళ అమ్మ అంట. ఈ డాక్యుమెంట్ చూడు, అక్కడ ఉన్న ఆమె రుక్మిణి. ఈరోజు ఈమెకి సర్జరీ చేశాము. హాస్పిటల్ రూల్ ప్రకారం సర్జరీ చేయించుకుంటున్న పర్సన్ హస్బెండ్ అయినా పిల్లలైనా సైన్ చేయాలి. అయితే ప్రియా సైన్ చేసింది అని చెప్తుంది గాయత్రి. విక్రమ్కి కోపం వస్తుంది. ఈమెకి ఏమైంది అని అంటాడు విక్రమ్. హెడ్ క్యాన్సర్ ఉంది అండ్ రీసెంట్గా ఒక హార్ట్కి సంబంధించిన డిసీజ్ వచ్చింది, అందుకే సర్జరీ చేశాం అని అంటుంది గాయత్రి. విక్రమ్ రాజేష్ని పిలిచి చెవిలో ఫ్రూట్స్ తెమ్మని చెప్తాడు. గాయత్రి ఇప్పుడు విక్రమ్ లోపలికి వెళ్ళి ప్రియాని చంప మీద ఒక్కటి కొట్టి డివోర్స్ ఇస్తాడు అని అనుకుంటుంది. కానీ విక్రమ్ అలా చెయ్యడు. రాజేష్ ఫ్రూట్స్ ఇస్తే వాటిని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఎలా ఉన్నారా ఆంటీ అని విష్ చేసి ప్రియా చేతికి ఫ్రూట్స్ ఇస్తాడు. ప్రియా అజిత్ నిలబడిపోతారు. ప్రియా మెల్లగా ఫ్రూట్స్ తీసుకుంటుంది. గాయత్రికి ఏం జరుగుతుందో అర్థం కాదు. రుక్మిణి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. నేను అని ప్రియా వైపు చూస్తూ, ప్రియా ఫ్రెండ్ ఆంటీ అని చెప్తాడు. అవునా, ఇప్పుడు బాగానే ఉంది బాబు అని అంటుంది రుక్మిణి. హాయ్ అజిత్ అని అంటాడు.
అజిత్కి ఏమీ అర్థం కాదు. ఆయన కోలుకొని నవ్వుతూ హాయ్ అని అంటాడు. కొంచెం సేపు కూర్చొని ఇంక నేను వెళ్తాను ఆంటీ అని చెప్తాడు. సరే బాబు అని అంటుంది రుక్మిణి. విక్రమ్ బయటికి వెళ్తాడు. అమ్మ టైం 11 అవుతుంది. నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రియ. విక్రమ్ వెంటే. విక్రమ్ గారు ఆగండి ప్లీజ్ అని ఎంత పిలిచినా విక్రమ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. రాజేష్ ప్రియా గారు మీరు ఏమీ పట్టించుకోకండి. వాడి కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటాడు. ప్రియా అని అంటుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ మీరు ఈ కారులో రండి అని అంటాడు. ప్రియా సరే అని అంటుంది. రాజేష్ వెళ్ళి విక్రమ్ని ఒక కారులో కూర్చోపెడతాడు. ప్రియా ఒక కారులో, విక్రమ్ ఒక కారులో ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళగానే రాజేష్ నేను సపరేట్గా ఉండాలి అని అనుకుంటున్నా. నేను ప్రియాతో ఉండను. నాకు ఒక రూమ్ అరేంజ్ చేయి అని అంటాడు విక్రమ్. రాజేష్ ఏం చెప్పినా విక్రమ్ వినే పరిస్థితిలో లేడు అని రాజేష్కి అర్థం అవుతుంది. విక్రమ్ చెప్పినట్టు ప్రియా విక్రమ్ల రూమ్ నుంచి విక్రమ్ థింగ్స్ అన్నిటినీ వేరే రూమ్లోకి షిఫ్ట్ చేయిస్తాడు రాజేష్. విక్రమ్ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. రాజేష్ ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రియా ఇంటికి వస్తుంది. ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి విక్రమ్తో మాట్లాడాలి అని అనుకుంటుంది. కార్ దిగి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే విక్రమ్ ఉండడు. కంగారు పడి రంగమ్మని పిలుస్తుంది. రంగమ్మ విక్రమ్ బాబు గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అది అమ్మాయి గారు బాబుగారు కింద రూమ్లోకి మారారమ్మా అని చెప్తుంది రంగమ్మ. సరే నువ్వు వెళ్ళు అని చెప్తుంది ప్రియ. సరే అమ్మా అని చెప్పి రంగమ్మ వెళ్ళిపోతుంది. ప్రియ రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపు బెడ్ మీద పడుకొని నేను ముందే నిజం చెప్పాల్సింది. విక్రమ్ గారికి అబద్ధం చెప్పాను అని అనుకుంటుంది ప్రియ. విక్రమ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది ప్రియ. తెల్లవారుజామున 8 గంటలకు ప్రియాకి మెలకువ వస్తుంది. టైం చూసుకొని లేచి రెడీ అయ్యి విక్రమ్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటుంది. కిందకి వెళ్ళి చూస్తే విక్రమ్ ఉండడు. ఏం చేయాలో అర్థం కాదు ప్రియాకి. ప్రియ మెల్లగా కిచెన్ దగ్గరికి వెళ్తుంది. అది ఒక ఓపెన్ హాల్ కిచెన్. కిచెన్ లోపల ఏం చేసినా బయట కనపడుతుంది. మెల్లగా కిచెన్లోకి తొంగి చూస్తుంది. అక్కడ వంట మనిషి కూరగాయలు కడుగుతుంది. ప్రియాకి ఒక ఐడియా వస్తుంది. ఈరోజు నేనే వంట చేసి విక్రమ్ గారి కోసం తీసుకొని వెళ్తే అని అనుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి వంట మనిషికి ఈరోజు నేనే వంట చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. వంట మనిషి సరే అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రియ కూరగాయలు కట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంతలో విక్రమాదిత్య పెద్దనాన్న కొడుకు మరియు విక్రమ్కి అన్నయ్య అయిన రాహుల్ ఇంటికి వస్తాడు. రాహుల్ ఇంటికి వచ్చాడన్న సంగతి రంగమ్మ ద్వారా రాజేష్కి తెలిసిపోతుంది. విక్రమ్ మీటింగ్లో ఉంటాడు. ఆయన లెక్క చేయకుండా విక్రమ్ సార్ మీ అన్నయ్య రాహుల్ ఇంటికి వచ్చారు అని చెప్తాడు. అలా అనగానే విక్రమ్ సారీ జెంటిల్మ్యాన్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి రాజేష్తో కారులో బయలుదేరుతాడు. రాహుల్ ఎలాంటి వ్యక్తి అంటే అది మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పవచ్చు. అలాంటి వాడు ఇంటికి వస్తే ఎవరైనా కంగారు పడాల్సిందే. రాహుల్ ఇంట్లోకి వెళ్ళి ప్రియా కోసం చూస్తాడు. రంగమ్మ ప్రియా అమ్మ రాహుల్ బాబు వచ్చారు అని చెప్తుంది. రాహుల్ ఎవరు అని ప్రియా అడుగుతుంది. విక్రమ్ బాబుకి అన్నయ్య అని చెప్తుంది రంగమ్మ. అన్నయ్య నాకు తెలిసి విక్రమ్ గారికి అన్నయ్య లేడే అని అంటుంది ప్రియ. అవునమ్మా లేరు, కానీ రాహుల్ బాబు విక్రమ్ బాబు వాళ్ళ పెద్దనాన్న కొడుకు అని చెప్పి వెళ్ళిపోతుంది రంగమ్మ. ప్రియాకి ఎలా పలకరించాలో అర్థం కాదు. కూరగాయలు పక్కన పెట్టి చేతులు కడుక్కుంటుంది. ఇంతలో రాహుల్ మెల్లగా కిచెన్లోకి వస్తాడు. ప్రియా దగ్గరకు వెళ్తాడు. ప్రియా సడన్గా చూసి భయపడుతుంది. ఎలా ఉన్నారు ప్రియా గారు అని అంటాడు. ప్రియాకి రాహుల్ మాట్లాడిన తీరు కరెక్ట్గా అనిపించట్లేదు. కొంచెం వెనక్కి జరిగి మీరు రాహుల్ కదా, బాగున్నాను బావగారు అని అంటుంది. ఇంతలో విక్రమ్ కూడా కిచెన్లోకి వస్తాడు. కానీ ప్రియాకి కనబడకుండా రాజేష్ విక్రమ్ దాక్కుంటారు. ఏంటి బాగున్నావా, కానీ నేను చూస్తే అలా అనిపించట్లేదు. మా తమ్ముడు నిన్ను బాగా చూసుకోలేడు, ఎందుకంటే వాడినే వేరే వాళ్ళు చూసుకోవాలి అని అంటాడు నవ్వుతూ. కానీ నేను నిన్ను చూసుకోగలను అని చెప్పి ప్రియాకి ఇంకా దగ్గరకు వెళ్తాడు. ప్రియా ఏమీ అనదు. విక్రమ్ చూస్తూ ఉంటాడు. రాహుల్ ప్రియా భుజం మీద చెయ్యి వేస్తాడు. అయినా ప్రియా ఏమీ అనదు. విక్రమ్కి ప్రియా మీద చిరాకు వేస్తుంది.
ఆయన ఇలాంటి అమ్మాయిలు ఇలానే ఉంటారు అని అనుకుంటాడు. రాజేష్ని పద వెళ్దాం అని అంటాడు. రాజేష్ వీల్చైర్ తిప్పుతుండగా రాహుల్ గట్టిగా అరుస్తాడు. రాహుల్ చెయ్యి నుంచి రక్తం కారుతుంది. హౌ డేర్ యూ టు టచ్ మీ, నేను విక్రమ్ గారికి మాత్రమే సొంతం అని ప్రియా గట్టిగా అరుస్తుంది. నిన్ను నిన్ను నీ అంతు చూస్తా అని చెప్పి రాహుల్ బయటికి పరిగెడుతూ వెళ్ళిపోతాడు.